మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు 20వ తారీఖు 8వ మాసం 28/2025 కాబట్టి అధ్యాయం వచనాన్ని నేను బైబిల్లో కన్వర్ట్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన తలంపు లేవీకాండం 20వ అధ్యాయం 8వ వచనం అండి. 98 పేజీలో ఉంది. ఏమంటాడంటే, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను. ఆచరించాలట, అనుసరించాలట. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎంత మంచి మాట అండి. అలాగే ఇక్కడ మీరు చాలా చోట్ల ఉంటుంది. 19వ అధ్యాయం 2వ వచనం లేవీకాండం 19:26, 20వ అధ్యాయం 8వ వచనం ఇవన్నీ కూడా పరిశుద్ధి గురించి మాట్లాడుతుంటాయి. హోలీనెస్ గురించి మాట్లాడు. 11:44 కూడా ఏముంటుందంటే 11:44 లేవీకాండం ఏముంటుందంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పి అన్నాడు. దాన్ని తీసుకొచ్చేసి పేతురు గారు 1 పేతురు 1:14 మాట్లాడుతున్నాడు. ఇదే మాట రిపీట్ చేస్తాడు. అంటే కాపీ పేస్ట్ చేస్తున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాశాడు. కానీ 20వ అధ్యాయం 8వ వచ్చిన గొప్ప సంగతి ఏంటంటే, మనం ఎలా ఉంటాం పరిశుద్ధంగా మనం ఉండలేం కదా అని అన్నాడు. అక్కడ మంచి మీరు నా కట్టడలను అనుసరించి ఆచరించి వాటిని అనుసరించవలను. అప్పుడంట నేను మిమ్మల్ని పరిశుద్ధ పరచు యెహోవా అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఆచరించాలని అనుసరించాలని మనం దృఢ నిశ్చయం చేసుకుంటూ ముందుకెళ్తామో అప్పుడు ఆయన తప్పకుండా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మనం పరిశుద్ధపరచుకోలేము. ఆయన శిలువ రక్తంలో కడబడినటువంటి మనం ప్రభుని వెంబడిస్తూ ఆచరిస్తూ ఆయన కట్టడల్ని శాసనాన్ని గౌరవిస్తూ మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అయితే తప్పకుండా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి చెప్తున్నాడు. కాబట్టి తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు కూడా పరిశుద్ధిగా ఉండాలని చెప్పి కోరుకోవటం సహజం కదండి. మన పిల్లలు మనకంటే ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటాం. కానీ ఆయనకంటే గొప్ప పడ్డాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి నా పిల్లలు అని చెప్పి వాక్యం ఎంతో గొప్పది. 20వ తారీఖు 8వ మాసంలో ఈ వాక్యం మనం ఆచరించి మనం వాటిని అనుసరిద్దాం. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.